భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే దాని పర్యవసానాలు రెండు దేశాలకు మరియు విస్తృత ప్రాంతానికి వినాశకరంగా ఉంటాయి. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నందున అణు సంఘర్షణకు దారితీసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇది ప్రపంచ స్థాయిలో భయంకరమైన మానవతావాద మరియు పర్యావరణ పరిణామాలను కలిగిస్తుంది. సంభావ్య దృశ్యాలు మరియు ప్రభావాల విశ్లేషణ ఇక్కడ ఉంది. సాంప్రదాయ యుద్ధం, తీవ్రమైన సైనిక చర్య. సాంప్రదాయ యుద్ధంలో సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళంతో సహా పెద్ద ఎత్తున సైనిక సమీకరణ ఉంటుంది. భూమి, గాలి మరియు సముద్రంపై తీవ్రమైన పోరాటానికి దారితీస్తుంది. భారతదేశం యొక్క ఇటీవలి ఆక్రమణ వ్యాయామం వంటి సైనిక విన్యాసాలు లోతైన దాడులకు సంసిద్ధతను చూపుతున్నాయి. పాకిస్తాన్ కూడా తన దళాలను అప్రమత్తం చేసింది. భారీ ప్రాణనష్టం. అణ్వాయుధాలు లేకపోయినా పూర్తిస్థాయి సాంప్రదాయ యుద్ధంలో ఇరువైపులా పెద్ద సంఖ్యలో సైనిక మరియు పౌర ప్రాణనష్టం జరుగుతుంది. గత సంఘర్షణలు ఇప్పటికే గణనీయమైన ప్రాణనష్టానికి కారణమయ్యాయి. ఆర్థిక అంతరాయం. యుద్ధం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. వాణిజ్యం, మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధికి అంతరాయం కలిగిస్తుంది. పాకిస్తాన్ యొక్క ఇప్పటికే బలహీనమైన ఆర్థిక పరిస్థితి సంఘర్షణ యొక్క ఆర్థిక వ్యయాలకు మరింత హాని కలిగిస్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం పాకిస్తాన్ యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత హాని కలిగించవచ్చు. శరణార్థుల సంక్షోభం. పెద్ద ఎత్తున సంఘర్షణ ప్రజల సామూహిక స్థానభ్రంశానికి మరియు శరణార్థుల సంక్షోభానికి దారితీయవచ్చు. ఇది వనరులపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది మరియు పొరుగు ప్రాంతాలను అస్థిరపరచవచ్చు. 1947లో భారతదేశ విభజన అటువంటి స్థానభ్రంశం యొక్క మానవ వ్యయానికి భయంకరమైన ఉదాహరణ. భౌగోళిక రాజకీయ అస్థిరత. యుద్ధం దక్షిణ ఆసియాను మరింత అస్థిరపరుస్తుంది. అంతర్జాతీయ సంబంధాలు మరియు పొత్తులపై సంభావ్య ప్రభావాలను కలిగిస్తుంది. అణు సంఘర్షణకు దారితీసే అవకాశం. అణ్వాయుధ సామర్థ్యాలు. భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ బాగా స్థిరపడిన అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అంచనాల ప్రకారం భారతదేశం వద్ద 160 నుండి 172 అణ్వాయుధాలు ఉండగా పాకిస్తాన్ వద్ద సుమారు 165 నుండి 170 ఉన్నాయి. రెండు భూ ఆధారిత క్షిపణులు, విమానాలు మరియు సముద్ర ఆధారిత సామర్థ్యాలతో సహా వాటి డెలివరీ వ్యవస్థలను చురుకుగా ఆధునీకరిస్తున్నాయి. ఆధునిక క్షిపణుల తక్కువ ప్రయాణ సమయాలు అసంపూర్ణ సమాచారం ఆధారంగా ముందస్తు లేదా ప్రతీకార దాడుల ప్రమాదాన్ని పెంచుతాయి. తొలుత ఉపయోగించకూడదు విధానం. భారతదేశం తొలుత ఉపయోగించకూడదు అనే అణ్వాయుధ విధానాన్ని ప్రకటించింది. అయితే ఈ వైఖరిని పునఃపరిశీలించవచ్చని సూచించింది. పాకిస్తాన్కు తొలుత ఉపయోగించకూడదు అనే విధానం లేదు మరియు భారతదేశం యొక్క పెద్ద సంప్రదాయ దళాలను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక అణ్వాయుధాలపై దృష్టి పెడుతుంది. ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వక ఉపయోగం. అణు యుద్ధ ప్రమాదం తప్పుగా లెక్కించడం, సాంకేతిక లోపం లేదా ఏదో ఒకవైపు ఉద్దేశపూర్వకమైన నిర్ణయం వల్ల తలెత్తవచ్చు. వర్గీకరించని యుఎస్ నిఘా నివేదికలు అహేతుక ప్రతిస్పందన అణుమార్పిడిని ప్రేరేపించగలదనే ఆందోళనలను హైలైట్ చేస్తాయి. భయంకరమైన పరిణామాలు. అణు యుద్ధం పరిమిత స్థాయిలో జరిగినప్పటికీ లక్షలాది మంది మరణాలకు దారితీయవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్షణ ప్రాణనష్టంతో పాటు అణు విస్ఫోటనం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరియు పర్యావరణ నష్టాన్ని కలిగిస్తుంది. ఇది తీవ్రమైన ప్రపంచ శీతలీకరణకు దారితీయవచ్చు. ప్రస్తుత ఉద్రిక్తతలు. పాకిస్తాన్ ఆధారిత కార్యకర్తలకు సంబంధించినట్లు ఆరోపించబడుతున్న పహల్గాంలోని ఇటీవలి ఉగ్రదాడి ఉద్రిక్తతలను గణనీయంగా పెంచింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, ప్రధాన సరిహద్దు క్రాసింగ్ను మూసివేయడం మరియు దౌత్య సంబంధాలను తగ్గించడం వంటి బలమైన ప్రతీకార చర్యలను భారతదేశం తీసుకుంది. పాకిస్తాన్ పరస్పర చర్యలతో స్పందించింది మరియు తన దళాలను అప్రమత్తం చేసింది. కొంతమంది విశ్లేషకులు కాశ్మీర్ సమస్యను, దేశీయ మద్దతును తిరిగి పొందడానికి పాకిస్తాన్ సైనిక స్థాపన ఉపయోగించుకుంటుందని నమ్ముతున్నారు. ముగింపులో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే అది సుదూర పరిణామాలతో కూడిన విపత్తు అవుతుంది. అణ్వాయుధాల ఉనికి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా చేస్తుంది. మానవ చరిత్రలో మునుపెన్నడూ చూడని స్థాయికి సంఘర్షణ పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం నిరంతరం సంయమనం పాటించాలని మరియు శాంతియుత చర్చల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలను కోరుతోంది.